అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకత్. గుంటూరు జిల్లా నంబూరు దగ్గర 3 రోజులు ఇస్తమా జరుగుతుందండి. 11వ తారీఖు జోహర్ నుండి 13వ తారీఖు జోహర్ వరకు 3 రోజులు ఇస్తమా. ఇప్పటికీ ఒక 70,000 మంది తరలి వచ్చారండి. ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 3 డిస్టిక్లు కలిపి సుమారు 1,50,000 అనుకుంటున్నారు. ఇంకా పైన రావచ్చు ఇస్తమాకి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇస్తమాకి ప్రభుత్వం కూడా చాలా సహకరించింది. ఈ కరెంటు కానీ, వాటర్ కానీ ఎన్ని సదుపాయాలు చేసింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికి కూడా. ఎందుకంటే భోజన వసతి ఉంది, ఇక్కడ టాయిలెట్ వసతి ఉంది, అన్ని సౌకర్యాలు కూడా చేశారు. ఇక్కడ ముస్లిం పెద్దలు కూడా ఇక్కడ దగ్గరుండి చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు. అందరూ ఇక్కడ మీరందరూ తరలి రావాలని అస్సలాముఅలైకుం. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ ప్రాంగణం మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. నంబూరు ప్రాంగణం మొత్తం ఇది ఇస్తమా కోసం 3 రోజులు జరిగే ఇస్తమా గురించి దీని తబ్లీగ్ జమాత్ వారు గుంటూరు జిల్లా మరియు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి తరలి వచ్చే జనానికి ఈ ఇస్తమా కోసం ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లో రాత్రనక పగలనక ప్రతి ముస్లిమ్స్ కార్యకర్త, ముస్లిమ్స్ నాయకులు దీంట్లో ఎంతో కష్టపడ్డారు. ఈ కష్టపరంగా ఈ ఇస్తమాకి ఈ ప్రాంగణం మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంగణంలో దాదాపు 1,00,000 నుండి 1,50,000, 2 లక్షల వరకు రావచ్చని ఒక అంచనా. ఈ కార్యక్రమం ఈ ఇస్తమా కోసము 3 నెలల నుంచి శ్రమిస్తున్న ఇస్తమా నాయకులందరికీ, తబ్లీగ్ జమాత్ ఎవరైనా కానీ ముఫ్తీలు, ఆలింలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. దీనికి మన ధూళిపాల నరేంద్ర గారైన, నంబూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన, మరియు నసీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనా, విజయవాడ ఎమ్మెల్యే గారైనా, ఎవరైనా కానీ ఎమ్మెల్యేస్ మొత్తం కూటమి ప్రభుత్వం నుండి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇస్తమా జరుగుతుంది, ఈ ఇస్తమా కోసం మాకు సహాయ సహకారాలు కావాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. దీనికి మీరు ఎప్పుడైనా ముస్లిం ప్రజానికానికి నేను ముందుంటానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు సహకారాలు నేను తప్పనిసరిగా అందిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన తర్వాత ఈరోజు కరెంటు కానీ, నీరు కానీ, ఆర్ఎంబి వాళ్ళకి కానీ ఎవరికైనా ఫోన్లు చేసి కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చి ఈ పనులన్నీ పరిరక్షణ చేస్తున్నారు. కాబట్టి ముస్లిం ప్రజానికాన్ని అందరికీ, చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ముస్లిమ్స్ దీని ఇస్తమా అంటే ఒక అల్లా కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరందరూ తరలి వచ్చి ముస్లిం ప్రజానికాన్ని అందరి కోసము, ఈ ప్రభుత్వం కోసము, ఈ ప్రభుత్వము ముస్లిమ్స్ కోసం చేసే పనుల కోసము ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ మరియు ఈ ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్పేసి ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలో అందరూ పాల్గొవలసిందిగా ప్రత్యేకంగా ఒక హజ్ కమిటీ మెంబర్గా, మక్కాకెళ్ళే యాత్రికుల డైరెక్టర్గా నేను మీ అందరికీ తెలియపరుచున్నాను. కాబట్టి మీరందరూ ఊళ్ళ నుంచి వస్తున్న ముస్లిమ్స్ ప్రజానికాన్ని అందరికీ జాగ్రత్తగా రండి. 3 రోజులు మత పెద్దలు చెప్పే విషయాలన్నీ మనసులో పెట్టుకొని మీ ఇష్టం, మీరు 40 రోజులో, 4 నెలల్లో, 1 సంవత్సరమో ఇస్తమా కోసం బయలుదేరి మా అల్లాని
ముక్తి పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం रहमतुल्लाहि व बरकातहू. औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. मेरे मोहतरम बुजुर्गों और दोस्तों, ये माहौल यहाँ का देख रहे हैं आप लोग. ये माहौल जो है नंबूर मदरसे में 3 दिन के लिए 11 तारीख को दोपहर से लेके 12 और 13 दोपहर तक यहाँ एक जलसा होने वाला है. दीनी इज्तिमा का जलसा होने वाला है. ये जलसे के अंदर जितने भी उलमा इकराम जितने भी है उन लोग आके एक ही बात बोलेंगे, दीन के रास्ते में निकलो. दीन का तो क्या है, दीन के रास्ते में अल्लाह का नाम लेते हुए अपना दीन को माल को कुर्बान करते हुए दीन के रास्ते में निकल के अल्लाह का तारीफ़ करते हुए हमने जो पैदा किया सो अल्लाह ताला इस अल्लाह की इबादत करते हुए और इज्तिमा को निकलने के लिए दूर दूर से जो गुंटूर जिला से और विजयवाड़ा जिला से और एलूर जिला से, तीनों जिलों से 2.5 लाख से लेके 2 लाख तक आदमी इधर जितने भी है आएंगे. इसके अंदर 3 दिन भी बातचीत होगी, अल्लाह की बात होगी. कोई पार्टी के बारे में कुछ भी नहीं होगा. जो भी होगा उलमा इकराम जितने भी बैठे हुए हैं सब बोलेंगे, बोल के दीन को जाने के रास्ता दिखाएंगे. इसलिए हर एक साल भी जो चलता है यहाँ इज्तिमा नंबूर मदरसे के करीब के पास, ये इज्तिमा के अंदर आप लोग सब शामिल होके ये जलसे को आप कामयाबी करना बोल के मैं ये हज कमेटी के नंबर के तरफ से आप लोग सबको मुसलमान भाइयों को मैं गुजारिश कर रहा हूँ. किस लिए अल्लाह का काम है ये अल्लाह के काम के लिए सब इसके अंदर शामिल होना, घर घर से निकल के अल्लाह की बात सुनते हुए, अल्लाह की तारीफ़ करते हुए, अल्लाह की इबादत करते हुए, 5 वक़्त नमाज़ पढ़ते हुए यहाँ इबादत करने के वास्ते आप लोग सब भी निकलो. ऐसा मौका जो है कभी भी नहीं आएगा. जो ज़िंदगी बाकी रहेगी या नहीं रहेगी आइंदा साल हमको पता नहीं. जो भी होगा अल्लाह से होगा. ये नीयत से निकल के आओ. ये किसी पार्टी का नहीं है, कोई मज़हब का नहीं है, ये अल्लाह का काम है. इसलिए ज़रूर से ज़रूर आप लोग इसके अंदर शामिल होना. हमारी हुकूमत के तरफ से, आंध्र प्रदेश की हुकूमत के तरफ से नारा चंद्रबाबू नायडू साहब मुसलमानों के लिए ईस्ट एमएलए साहब नसीर अहमद और नंबूर के पुन्नूर के जो इलाक़े के धूलीपाला नरेंद्र साहब और विजयवाड़े के एमएलए साहब, जितने भी मुसलमान एमएलए से लीडर से जितने भी उन लोग हैं ना, ये मदरसे के लिए, ये काम के लिए ये लोग हैं ना सभी मिल के जोड़ के काम कर रहे हैं. इसका अज़र अल्लाह ताला से ज़रूर देगा आप लोग सबको. इसलिए से मेरी गुजारिश है आंध्र प्रदेश चंद्रबाबू नायडू साहब को भी मैं दुआ करते हुए, नारा चंद्रबाबू नायडू साहब जो कलेक्टर साहब गुंटूर के कलेक्टर साहब को बोल दिए जो भी काम होना है आप उनका काम करके दो. मुसलमान की पार्टी जो है एमडीए कूटमी आई हुई है. ये कूटमी के अंदर जो भी आए हुए मुसलमान लोग के लिए इज्जत करते हुए उन लोग का निगहबान करो बोल के पुलिस डिपार्टमेंट को और पानी का, करंट का जितना भी है सहूलता की जितना भी चाहिए वो सहूलता के लिए वो चंद्रबाबू नायडू साहब है ना हुकूमत के लिए उन जितने भी लीडर्स है और जितने भी सबको बोले हुए है. इसलिए मैं गुजारिश करता हूँ सब लोग है ना ज़रूर से ज़रूर 3 दिन जो इज्तिमा जो चलता है इसके अंदर शामिल होना बोल के मैं अल्लाह से दुआ करते हुए सबके लिए और अच्छा होना बोल के मैं दुआ कर रहा हूँ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా,
ఈ ఇస్తిమా గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి నంబూరులో రేపు అనగా 11, 12, 13 తారీఖుల్లో జరపాలని చెప్పి ఇస్తిమా నిర్ణయించడం జరిగింది. దానికి గాను డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఇక్కడ మసీదు రేకుల మసీదు నిర్మాణం జరిగి ఇక్కడే కనీసం ఒక 30 నుంచి 40 మంది వరకు ఇక్కడ ఉండి కార్యక్రమాల ఏర్పాట్లు మొత్తం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఇస్తిమా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి. ప్రపంచంలోకి మానవుడు ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి ఏం తీసుకుని వెళ్ళాలి, ఇదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మానవ జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకుంటే ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జీవనం గడుస్తుంది, ఆ విధంగా జీవితాన్ని ఎలా గడపాలని చెప్పి పెద్దలు ధర్మ సందేశాలను ఇవ్వడానికి మరి ముఖ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ నుంచి 4వ తారీఖు హైదరాబాద్లో జరిగింది, 8, 9 తారీఖు ఆత్మకూరు కర్నూలు జిల్లాలో జరిగింది. అదేవిధంగా ఇన్ని ఇస్తిమాలు మొత్తం కూడా ఒక డేటు ప్రకారం ఒక కార్యక్రమం ఒక సీరియల్ ప్రకారం తయారవుతూ వస్తుంది. దాంట్లో భాగంగా మన గుంటూరులో 11, 12, 13 తారీఖులు చేయడానికి 14 వంటశాలలు వీటినే మనం ఏమంటామంటే ఖామ్ఖానా అంటారు. ఖామ్ఖానా అంటే ఒక్కొక్కళ్ళు ఏర్పాట్లు చేసిన 3 పూట్లు అంటే 9,000 రోజుకు ఒక్కొక్క ఖామ్ఖానా ఒక్కొక్క దగ్గర నుంచి 9,000 మంది దానిలో భోజనం చేయడానికి ఏర్పాటు చేశారు. అలాంటి సౌకర్యం వజూ కోసం మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మూత్రశాలల యొక్క ఏర్పాట్లు, మరి వీటన్నిటికీ కరెంటు కానివ్వండి, మరి వాటర్ సదుపాయం కానివ్వండి, వేస్ట్ వాటర్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా బయటికి వెళ్ళడానికి కానివ్వండి, మొత్తం కూడా ఏర్పాట్లన్నింటిని కూడా చేయడం జరిగింది. మాకు ఉన్నటువంటి 14 హలకాలు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా పెద్ద సహకారంతో వారు కూడా వచ్చి టెంట్లు మొత్తం వేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరు నుంచి కూడా ఎక్కువ మంది దాదాపు ఇక్కడ ఒక 2 నుంచి 3 లక్షల వరకు కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి మరి ఊహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో కార్యోన్ముఖులై దీనిలో పాల్గొని మరి జనజీవన స్రవంతిలో మానవుడు ఏ విధంగా జీవించాలి, ఈ ప్రపంచంలోకి మానవుడు వచ్చే ఉద్దేశం ఎవరు, సృష్టికర్త ఎవరు, సృష్టికర్త ఏ విధంగా దైవ ప్రవక్తల్ని ఈ ప్రపంచంలో పంపించారు, వారు వచ్చి ఏ యొక్క సందేశాలను ఇచ్చారు, ఏ టైంలో ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఏ దైవ ప్రవక్తలు వచ్చారు, వారు వచ్చి మానవాళికి ఎలాంటి సందేశాలు ఇచ్చారు, మరి ఆ విధంగా ఎవరెవరైతే నడుచుకున్నారో వాళ్ళు సాఫల్యమయ్యారు, ఎవరైతే నడుచుకోలేదో వాళ్ళు సాఫల్యం కాలేదు. కాబట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ధర్మ సందేశాలని ధర్మ బోధనల్ని విని ఆ విధంగా మన యొక్క జీవితాల్లో ఆచరించడం కోసం, అదేవిధంగా రాబోయే తరాలకి దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి మనము వినాలి, అమలు చేయాలి. అదేవిధంగా రాబోయే తరాలకి మన యొక్క నస్లకి ఏ విధంగా దీన్ని తీసుకువెళ్ళాలి, దీనికోసం మన యొక్క త్యాగం ఏం చేయాలి, సృష్టికర్త ఇచ్చినటువంటి బహుమతుల్ని జాన్, మాల్, వక్త్, సలాహియత్ వీటన్నిటిని కూడా ఏ సృష్టికర్త అయితే ఇచ్చి అల్లాహుతాలా ఈ ప్రపంచంలో పంపించారో వాటిల్లో కనుక మానవుడు ఖర్చు పెడితే ఇచ్చినటువంటి బహుమతుల్ని సృష్టికర్త కోసం ఖర్చు పెడితే మళ్ళీ దీనిలో ఏ విధంగా అభివృద్ధి ఉందనేది ఇలాంటి అన్ని విషయాల గురించి దీంట్లో చర్చించుకొని రాబోయే తరాలకి అందించడం కోసం ఈ విధంగా బోధనలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కనీసం ఆఖరి దర్జా మీతో పాటు వస్తూ ఒక నలుగురిని పిలుచుకురావడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు క్రమ పద్ధతిలో చూడండి, ఇక్కడ ఇస్తిమాలు జరుగుతూ ఉంటాయి, లక్షల మంది వస్తారు. 1 కోటి మంది వచ్చినటువంటి కర్నూలు ఇస్తిమాలో కూడా ఎక్కడ ఒక వ్యక్తికి కూడా చిన్న దెబ్బ తగిలినటువంటి సందర్భం లేదు. అలాంటి అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది కార్యక్రమాలు ఉండవు, తోపులాట్లు కానీ తొక్కిసలాట్లు కానీ ఏమి ఉండవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి వచ్చి దీనిలో పాల్గొని ఇహపరలోకాల యొక్క సాఫల్యాన్ని మరి పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క మాట అండి, ఇంకా
తర్వాత ముఖ్యమైన మాట ఇన్షాల్లా ఈ యొక్క ధార్మిక సభ గురించి ఒక ముఖ్యమైన అంశం ఇన్షాల్లా ప్రపంచ స్థాయిలో ఎన్నో పెద్ద పెద్ద మీటింగులు ఎన్నో పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతాయండి. అదే భాగంలో కొన్ని రకాలుగా కొన్ని వేరేగా ధార్మిక సభలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ దీనే ఇస్లాం యొక్క ధార్మిక సభ ఎక్కడన్నా కానివ్వండి, ఇక్కడ ఈ రోజున గడిచిన కర్నూలు గడిచింది, హైదరాబాద్ గడిచింది, అదేవిధంగా ఇన్ని ధార్మిక సభలు ఏర్పాటు జరిగినప్పటికీ కూడండి ఎక్కడ కూడా ఒక పబ్లిసిటీ కానివ్వండి, ఒక పోస్టర్ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఒక మైక్ అనౌన్స్మెంట్ కానివ్వండి ఎక్కడ జరగదు. ఎందుకంటే ఇది ఖురాన్ మరియు హదీసు అంటే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన యొక్క విధానము దాని ప్రకారంగా ఎక్కడైనా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కానివ్వండి ఈ యొక్క పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో సమాజానికి ఒక మెసేజ్ ఒక ఇచ్చే విషయం అది ఎక్కడ కూడా జరగదు. ఆ యొక్క మెసేజ్ లేనప్పటికీ కూడండి, ఆ ప్రచారం లేనప్పుడు కోనండి, ఆ యొక్క ఇది గోడ పోస్టర్ లేనప్పుడు కోనండి, ఇన్ని లక్షల మంది ఒక చోటుకు జమ అవటము, ఒక చోటుకు కూటమి అవటము ఇది సామాన్యమైన విషయమా? అసలు ఆలోచించాల్సిన యొక్క సందర్భం ఇది. మరి ఎటువంటి యొక్క మెసేజ్ లేకుండా, ఎటువంటి యొక్క పబ్లిసిటీ లేకుండా కొన్ని లక్షల మంది ఇక్కడికి జమ అయ్యి ఈ యొక్క ధార్మిక అంశాల్లో పాల్గొంటున్నారంటే ఇది సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క గొప్ప కారుణ్యము మానవాళి మీద ఆయన కురిపిస్తున్న యొక్క గొప్ప కారుణ్య యొక్క వర్షము దానిని పొందడం కోసమే ఇక్కడ లక్షలాది భక్తులు ఆ తర్వాత ముస్లిం సమాజం కానివ్వండి ఇతర సమాజవాసులు కానివ్వండి కూడా రావడం ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క ధార్మిక సభలో ముఖ్యం ఇంకొక అంశం ఏందనగా గౌరవనీయ మిత్రులు అందరూ కూడా సమాజవాసులు, ముస్లిం సమాజవాసులు మరియు ఇతర సమాజవాసులు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ యొక్క ధార్మిక సభలో ఇక్కడ ప్రసంగికులు ఢిల్లీ వాసులు అయినప్పుడు కూడా, ఢిల్లీ యొక్క పెద్దలు పండితులు అయినప్పుడు కూడా ఇక్కడ తెలుగులో కూడా వారు చెప్పిన మాటని చాలా విశ్లేషంగా ఏ విధంగా అయితే తెలుగుని ఏ విధంగా అయితే చెప్పాలో ఆ యొక్క సరళిలో తెలుగు కూడా ప్రసంగం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇన్షాల్లా తప్పనిసరిగా కూడా ఉర్దూ కొంచెం తెలియని వారు కూడా ఈ యొక్క ధార్మిక సమావేశము ఈ సృష్టికర్త అల్లాహ్ గురించి మరియు ఆఖరి ప్రవక్త గారి గురించి మరి యొక్క అంతిమ ప్రవక్త మరి దైవ గ్రంథం గురించి మరి మరణాంతర జీవితం గురించి కూడా తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ధార్మిక సభకు ఆహ్వానితులని ఇన్షాల్లా మేము ఖచ్చితంగా లిఖితపూర్వకంగా కూడా ఆమెతపూర్వకంగా కూడా అందరూ ఆహ్వానిస్తూ మేము అందరికీ కూడా ప్రేమపూర్వకంగా సలాములు తెలియపరుచుకుంటున్నాము. ఈ సభకి ఈ ధార్మిక సభకు అందరూ కూడా రావాలని అల్లాహ్ ఆశీస్సులు పొందాలని మరియు మన యొక్క ఇక్కడ యొక్క అల్లాహ్ శుభాలు ఏదైతే వర్షిస్తున్నాయో వాటన్నిటిని పొందాలని మేము అల్లాహ్తోటి ప్రార్థిస్తున్నాము, దువా చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లా. ఈ ఇజ్తిమా యొక్క గొప్ప విశేషాలు 4 మాటల్లో చెప్పదలుచుకున్నాం. దాదాపు 200 మంది 3 నెలల నుంచి ఈ గ్రౌండ్లో కష్టపడుతున్నారు. అందరూ వాలంటీర్గా వచ్చిన వాళ్ళే, వాళ్ళ సొంత ధనం, సొంత శారీరక బలం, స్వబుద్ధితో వచ్చిన వాళ్ళు. ఇందులో ఎలాంటి బలవంతం కానీ ఎవరన్నా ఏదన్నా ప్రలోభ పెట్టి తీసుకొచ్చింది కానీ లేదు. అదేవిధంగా 2 లక్షల మంది ఒకేసారి నమాజ్ చేసుకునే వెసులుబాటు. 2 లక్షల మానవీయ సమాజం వరుసల్లో నుంచొని ఏ ఇబ్బంది లేకుండా గ్రౌండ్ ఎత్తుపల్లాలుంటే సజ్దా చేయలేం కలిసి, గ్రౌండ్ ఎత్తుపల్లాలుంటే మనుషులు కలిసి కూర్చోలేం. ఆ ఇబ్బంది లేకుండా చదువుని చేసే దగ్గర నుండి వజూ కానీ శారీరక శుద్ధి, తర్వాత శారీరక అవసరాలు 3 రేతులు ఇక్కడ 2 రేతులు ఇక్కడ గలుపుతాం, 3 పగళ్ళు గలుపుతాం. మనిషికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, అవసరాలన్నీ తీర్చుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కానీ భోజన వ్యవస్థ కానీ 2 లక్షల మందికి చేయటం అంటే సామాన్య విషయం కాదు. దీని వెనక ఎంతో శ్రమ ఉంది. తర్వాత ఎవరు సొమ్ము వాళ్ళు పెట్టి చేస్తున్న ఈ పెద్ద యజ్ఞం ఇది. అందుకని ఇందులో ఒకళ్ళు దానదాతలు ఎవరు లేరు, స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అయ్యా మేము ఇన్ని లక్షలు ఇన్ని ఇచ్చామని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ ఒక బోర్డు కూడా కనిపించదు దీనికి దాత ఈయన, దీనికి ఇంత ఇచ్చారు, ఇన్ని విరాళాలు ఇచ్చారు, 1,00,000 పైన విరాళాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, 4 లక్షల విరాళాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళని ఎక్కడ ఒక పేరు కూడా కనిపించదు. ఎట్లయితే సృష్టి వ్యవస్థలో చీమలు వాటి పనే చేసుకుంటూ పోయి సృష్టి వ్యవస్థకి సహాయపడతాయో
తేనెటీగలు వాటి పని అవి చేసుకుంటూ పోయి సృష్టి వ్యవస్థకి సహాయపడతాయో అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు అల్లాని కేవలం సంతృప్తి పరచడం కోసం తను అల్లా ఇచ్చిన జ్ఞానాన్ని అల్లా ఇచ్చిన మార్గంలో మానవాళికి చెప్పించడం కోసం ఇహపర లోకాల సాఫల్యం కల్పించడం కోసం కష్టపడే ఇది ఒక మహాయజ్ఞం. మనం దూరంగా ఉండి చేయవలసింది ఏంది? ఏమీ లేదు. ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటామే. 11, 12, 13 తారీఖుల్లో ఏదో ఒక సమయం తీసుకొని ఇక్కడికి వచ్చిపోయి 4 రకాతుల నమాజు 2 లక్షల మందితో కలిసి చేసుకుంటే వచ్చే పుణ్యం జీవితంలో ఎన్ని నమాజులు చేసుకున్నా వచ్చే పుణ్యం కంటే ఎంతో ఎక్కువైనది. అందుకని ఈ మనుషులన్నీ ఉద్దేశం పెట్టుకొని అందరూ అంతమంది కష్టపడుతుంది ఎవరి కోసంరా? మన కోసం కదా. మనం ఒక్క పూట వెళ్ళి ఒక్క నమాజ్ అందరితో కలిసి చేసి వద్దాం, ఇంతకంటే మంచి కార్యక్రమం ఏముంది అని మనిషి కనుక ఊహించుకొని ఇస్లామీయ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఈ మెసేజ్ని ఒక సొంత బాధ్యతగా భావంగా గమనించి పుణ్యఫల సాఫల్యం కోసం వెళ్ళొద్దాం అని మీరు అందరికి ఇక్కడికి వస్తేనే ఇంతమంది పడిన కష్టానికి ప్రతిఫలం దొరికినట్టు అల్లా కూడా సంతృప్తి పడతాడు, చేసిన వాళ్ళు కూడా సంతృప్తి పడతారు. అమ్మ అంత అన్నం వండింది, పిల్లలు రాలేదు తినడానికి, ఎంత బాధపడుతుంది. అదేవిధంగా నిస్వార్థంగా ఎంతో కష్టంతో చేస్తున్న ఈ శ్రమ వెనుక అందరి సాఫల్యం కోసం ఆలోచిస్తున్న పెద్దలు, రేత్రిపూట తెల్లారుజామున లేచి కళ్ళము నీళ్లు పెట్టుకుని అడుగుతున్న పెద్దలు అందరూ 10 మంది కనిపిస్తే చూసి ఎంతో సంతోషిస్తారు. ఈ భావం అల్లా ప్రతి ఒక్కళ్ళ మనసులో వేశాడు, ఇప్పటికి వేస్తాడు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా ఒక చిన్న ప్రయత్నం, ఉడతా భక్తిగా చేసే. టెక్నాలజీ పెరిగిపోయింది, ఉపయోగించుకోవాలన్న భావం ఎవరికొకళ్ళకు ఉంటుంది. అందులో భాగంగానే ఇది చేస్తున్న చాలా ఉడతా భక్తిలాగా ఒక చిన్న ప్రయత్నం. అల్లా చేసే ప్రయత్నం చేస్తాడు, మనసులో వేసేవాళ్ళకి వేస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు. ఇందులో ఎలాంటి ఎవరి ప్రమేయం లేదు, అందరు కలిసి సమిష్టిగా చేసుకుంటున్న ఇది ఒక మహాయజ్ఞం. అందుకని ఈ ఇస్తిమాలో అందరూ పాలు పంచుకొని ఈ ఇస్తిమా ద్వారా కలిగే పుణ్య సాఫల్యాలు అందరూ పొంది మానవాళ్ళందరికీ నిజధర్మం ఏంటి తెలియపరిచి మనం కూడా స్వయంగా నిజధర్మం ఏంటో తెలుసుకొని ఇహపరలోక సాఫల్యం పొందాలన్న ఉద్దేశం చేసిన ఈ పనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. अल्हम्दुलिल्लाह गुंटूर, एलूर और कृष्णा ज़िला, ये 3 ज़िलों का इज्तिमा 11 तारीख की ज़ोहर से इंशाअल्लाह शुरू होने जा रहा है। बड़े आन बान शान के साथ अल्हम्दुलिल्लाह इसकी तैयारी हो रही है। साथियों के लिए हर किस्म का सहूलत का इंतज़ाम अल्हम्दुलिल्लाह हमारे खिदमत गुजार हजरात कर रहे हैं। इसलिए तमाम हजरात से गुजारिश है कि 11 तारीख को ज़ोहर तक इज्तिमा गाह में पहुंचने की कोशिश करें। 11 तारीख को ज़ोहर से इंशाअल्लाह शुरू होगा, 12 तारीख को भी रहेगा, 13 तारीख को इंशाअल्लाह 11 बजे से जो बयान होगा उस बयान को आखिरी बयान होगा और उसके बाद उस बयान के बाद इंशाअल्लाह दुआ होगी। ज़ोहर से पहले दुआ हो जाएगी। तो आप हजरात की सहूलत के लिए जो इतना बड़ा खिदमत किया गया है, तकरीबन 1 महीने से खिदमत हो रही है और 1.5 से 2 लाख का इंतज़ाम है अल्हम्दुलिल्लाह। इसलिए तमाम हजरात से, हमदर्दान कौम से, उम्मत मुस्लिमा से गुजारिश है कि आप अपना कीमती वक्त जिस तरह से दुनिया में लगाते हैं उससे ज़्यादा अपना कीमती वक्त दीन के लिए, अल्लाह व रसूल की बात सुनने के लिए जो निज़ामुद्दीन मरकज़ से मेहमानान किराम आएंगे और हैदराबाद और इसी तरह से मुख्तलिफ़ स्टेटों से जो हमारे अकाबरीन हजरात आएंगे, उनके बयानात को सुनकर अपना ईमान को, अपना यकीन को बनाने की फ़िक्र करें। इंशाअल्लाह दीन हमारे लिए सबसे ज़्यादा अहम है, ईमान हमारे लिए सबसे ज़्यादा ज़रूरी है। अपना ईमान बनाने के लिए इन इज्तिमाआत में शरीक होना, आखिरत की तैयारी करना है। तो आखिरत की फ़िक्र के लिए, अपने कब्र हशर की, क़यामत के मैदान की फ़िक्र के लिए इन इज्तिमाआत में शरीक होकर अपना ईमान को मजबूत करें और अपने दीनदार होने का सबूत दें और वक्त को ज़ाया न करें। दुनिया में हमने बहुत अपना ज़िंदगी, अपना वक्त लगा लिया, इन इज्तिमाआत में आकर अपना वक्त अल्लाह के रास्ते में देकर अपने ज़िंदगी को, अपने ईमान को कामयाब करें।
अपनी ज़िंदगी को कामयाब बनाएं। इंशाअल्लाह दुनिया और आखिरत की आप सब के लिए, हम सब के लिए भलाई के फैसले होगा। అల్హమ్దులిల్లా గుంటూరు జిల్లాలో ఇస్తమా జరుగుతుంది. అందరూ మన ముస్లిం సోదరులు మొత్తం రావాలి. అల్లా తాలాకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అల్లా తాలాకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇస్తమాలో పాల్గొనాలి. అందరూ రావాలి. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అంత లెక్క వస్తుందండి. 3 జిల్లాలు లెక్క వస్తున్నారు ఇస్తమాకి. మొత్తం మీరు దయచేసి రండి, ఇస్తమా చూడండి, అల్లాని ఆరాధించండి. అందరికీ సౌకర్యం చేసేది ఆయనే ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముందుగా గౌస్ యూట్యూబ్ గారికి అస్సలాము అలైకుం, నా ధన్యవాదములు. నేను చెప్పేదేమనగా 11, 12, 13 తారీఖున అనగా రేపు మధ్యాహ్నం నుంచి 11 మధ్యాహ్నం నుంచి 12వ తారీఖు 13వ తారీఖు మధ్యాహ్నం దాకా దీని ఇస్తమా జరుగుతున్నది. దీని ఇస్తమా అంటే దేవుడి కోసం, దేవుడు మార్గంలో నడపడానికి చెప్పే మార్గం అన్నమాట. దీని ఇస్తమా ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 11, 12, 13వ తారీఖున అనగా రేపు మధ్యాహ్నం నుంచి 13 మధ్యాహ్నం దాకా ఇక్కడ వచ్చేసి పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా,
మరియు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ జనాలు తరలి రాబోతూ ఉన్నారు 11వ తారీఖు నుంచి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే దేవుడు మార్గంలో ఎలా నడపాలి, దేవుడు గురించి ఎలా చెప్పాలి, దేవుడు పనులను ఎలా సేకరించాలి అనే విషయం మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది. అందుకని అందరికీ నేను చెప్పేది ఏమనగా 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి 13వ తారీఖున మధ్యాహ్నం దాకా ఈ సభ జరగ ఉన్నది. అందువలన ప్రతి ముస్లిం సోదరులకి దీని ఇస్తమాకు రావాలని నేను కోరుతా ఉన్నాను. అందరికీ ఇక్కడ వచ్చి ఈ దువాలో షామిల్ అవ్వాలని, మరియు ఈ ఇస్తమాలో పనులను మా చేతుల్లారా చేయించాలని, కనీసం ఇక్కడ 40-50 రోజుల నుంచి దీని ఇస్తమా కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మేము చిలకలూరుపేట నుంచి వచ్చినాము. కనీసం 20 రోజుల నుంచి దీని ఇస్తమా కోసం పనులు జరుగుతూ ఉన్నాయి. అందువలన ఇది దేవుడి పని, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. మన చేతిలో మన పని అని కాదు, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. అందువలన ప్రతి ముస్లిం సోదరులు ఈ దీని ఇస్తమాకి వచ్చి దువాలో షామిల్ అవ్వాలని, ఈ ఇస్తమాతో పాటు ఉండి ప్రతి ఇస్తమాలో చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుచా ఉన్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ముస్లిం సోదరులందరికీ నంబూర్ దీని ఇస్తమా జరుగుతున్నది 11, 12, 13వ తారీఖున, అనగా 11 మధ్యాహ్నం నుంచి 12వ తారీఖు 13వ తారీఖు మధ్యాహ్నం దాకా ఈ ఇస్తమా జరుగుతూ ఉన్నది. ఈ ఇస్తమాలో గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా అందరూ జనాలు తరలి వస్తూ ఉన్నారు. ఈ దీని ఇస్తమా అనేది దేవుడు ముఖ్య గమనిక. దేవుడు మాటలు మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి జరుగుతూ ఉన్నది. గత 40-30 రోజుల నుంచి ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. మనది చిలుకలూరిపేట, మా పక్కనది సత్తనపల్లి, ఇటు పక్కన నసరాపేట, ఇటు పక్కన ఏలూరు, అలా ఎవరికి వాళ్ళు ఇస్తమా గురించి కష్టపడతానే ఉన్నారు. గత 40 రోజుల నుంచి 30 రోజుల నుంచి గుంటూరు నుంచి కూడా ముస్లిం సోదరులు అందరూ తరలి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా కానీ బాత్రూమ్ పనులు కానీ, అన్నం వండుకోవడానికి కానీ, మంచినీళ్ళు కానీ ఏదైనా కానీ ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని 11, 12, 13వ తారీఖు జరిగే దీని ఇస్తమాకి ప్రతి ఒక్కరూ మన ముస్లిం సోదరులు రావాలని, ప్రతి ఒక్కరూ ఇక్కడ దువా జరుగుతూ ఉంది, ఆ దువాలో షామిల్ అవ్వాలని అందరికీ నేను కోరుతా ఉన్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. जिला येलो डिस्ट्रिक्ट मिला हुआ इज्तिमा चलता है। इज्तिमा तकरीबन 2 लाख 2.5 लाख आदमी आने का यहाँ की बताते हैं। इसमें क्या है, 15 तम खाने है, 1200 लेटरिन बाथरूम है, 2000 तक खाने भी करे। इसमें क्या है, हमारे अकाबिरा निजामुद्दीन से अकाबिरा भी आते हैं। इज्तिमा क्या है, बहुत तो ये 20 साल के बाद यहाँ होता है। लेकिन आदमी क्या है जो सादा के अच्छा जोश कोशिश
अच्छा मेहनत करते हैं इज्तिमा की कामयाबी से। हर साथी भी इज्तिमा में आने के लिए हर साथी भी कोशिश करो। क्या है बोले क्या है अल्लाह बहुत अल्लाह वाला जो निजामुद्दीन का काबिरात है क्या है अल्लाह ताला क्या है उनको बहुत सी बात हमारे दिल को लेते क्या है अल्लाह ताला हमारे हमारे नजात का जरिया मिलता है। इस बात से हर साथी भी इज्तिमा करने की फिक्र करें इंशाअल्लाह। कुछ डालने बैठते हैं क्या बोलते हैं तो ऐसा एक लकड़ी गड़ा को इधर बैठी नहीं लो अंदर एक बहुत दो दिन तक रहना उनसे दोनों रहते हैं क्या कुछ डालने लंबा नहीं बैठ सकते हाँ आजा भाई चौड़ा होता है एक आदमी पकड़ना बीच में बोलो जी हाँ तो याद पकड़ो अरे पकड़ जी कहाँ है लाइन में कहाँ आया बहुत बहुत शुक्रिया जज़ाकल्लाह। अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमारे गुंटूर एलूर कृष्णा जिला के नंबूर के पास बहुत भारी इज्तिमा हो रहा है। वो इज्तिमा के तकरीबन 1.5 लाख आदमी आ रहे हैं। वो इज्तिमा में बहुत बड़े लोग आते, मुफ्ती आते, उलमाए कराम आते। वो सभी समझा को हमारे साहबा के कुर्बानियाँ वो सभी बोलते। इसलिए ज़रूर से ज़रूर इज्तिमा को आने का कोशिश करो। बहुत इंतज़ाम है, खाने का पानी का पूरा इंतज़ाम करके है। आप सभी
11 तारीख दोपहर में जोहर से लेकर 13 तारीख जोहर तक इज्तिमा होता, बाद में दुआ होता, जोहर के बाद दुआ के बाद किसके मजलिस को जा सकते। अस्सलाम वालेकुम भाइयों बुजुर्गों दोस्तों, ये हमें नंबूर इज्तिमा का पेंडाल में है। क्या नंबूर इज्तिमा हमारे 3 जिला का इज्तिमा चलता है। गुंटूर जिला, कृष्णा जिला, ఏలూరు जिला, 3 जिला का इज्तिमा नंबूर में चलता है। ये नंबूर में बहुत अच्छा करे, लोग करते सो काम करते सो साचा सब भी अच्छा साथ दे को अच्छा करे। यहाँ तहरत के खाने हो, ज़रूरत के खाने हो, सब भी अच्छा पूरा कर को अच्छा रखे। हमें 5 वक्त नमाज पढ़ लेने के लिए भी अच्छा तैयारी कर को रखे। इस वक्त हमें यहाँ इस पेंडाल में बैठ कर बात करते हैं तो बहुत जनों बहुत अच्छा सहारा देने से जिला वाले 3 जिला वाले भी अच्छा साथ देने से अच्छा हमें बैठ को तस्वीर गिन सकते हैं, कोसा भी काम कर ले सकते हैं। खाने का ये भी अच्छा इंतज़ाम कर को रखते हैं। क्या 3 दिन रहने के वास्ते अच्छा तैयारी कर को है। क्या इंशाअल्लाह हमें तो आको है। अभी आने वाले यहाँ मैक्सिमम 2 लाख आदमी का को बोल रहे, अभी यहाँ आने का मौका दिखता है। ज़्यादा 2 लाख से ज़्यादा 3 लाख 4 लाख आदमी आ सका आए तो उतना मजमा पकड़ने को तो जगह भी तैयार कर को रखे हमारे वास्ते का। आए भाइयों, हमारे बुजुर्गों दोस्तों सब भी का है कि हर एक जने भी आने का कोशिश करो भाई। बहुत जनों आते हैं। अब कुछ सवा इज्तिमा सवा हफ्ते को जोहर से शुरू है तो जुम्मे का जोहर के नमाज पढ़ने वास्ते 6,000 के आदमी आको है। इस पेंडाल में आपको तैयारी हो को है। अब सुबह में आए हमें थोड़ा काम करने खिदमत करने के वास्ते। खिदमत भी असल हमारे दिए नहीं सका बहुत साथ करते हैं। खिदमत करने वाले आगे बढ़कर खिदमत करते हैं। इस पेंडाल में फजर में नाश्ते की दावत से लेकर जोहर के खाने के फिर को शाम को खाने की तैयारी भी कर को है। जबकि सभा से चलने का उसे अजीज तैयारी कर को है भाई। जरा ख्याल कर को सुबह आने वाले बनना, हमारे नज़दीक है सो गाँव वाले सुबह आते रहे तो हमारे को अच्छा रहता। अल्लाह की दीन की बात सुनने के लिए बोलने के लिए बहुत जनों बहुत दूर से आते हैं इस गाँव को, ये नंबूर के बीच में। तुम्हें भी आने वाले कोशिश करो, आने वाले मानो, आते सुना को बुला ले का हो। थोड़े जगह है तो है हमारा ये हमारे मुसलमान भाई पूरे सुबह मिल को बोलने को बुला ले को आने का है ये सुबह। अब एक गैर आको अब ये दुकान बंद कर डालो, वो दुकान बंद कर डालो को बोलना दे रही। उन्होंने क्या करते खड़े को मुद्दा सुन बोला तो दुकाना पूरे बंद कर डालते। लेकिन हमारे मुसलमान भाया हमें ये 2 रोज़ भी दुकाना पूरे बंद कर डाल को हमें हमारे वास्ते आने का वास्ते कोशिश करना भाई। हर एक जनों भी आना भाई। अस्सलाम वालेकुम। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నంబూర్లో 11 జొహర్ నుంచి 12, 13 జొహర్ వరకు 3 రోజులు ఇజ్తిమా లేదు జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు మనకు నీటి వసతి కల్పించారు. నెక్స్ట్ రోడ్లు సౌకర్యం కల్పించారు. తర్వాత కరెంటు కూడా సౌకర్యం కల్పించారు. వాళ్ళు ప్రభుత్వం చేసే పని వాళ్ళు చేశారు. కానీ మనం ఏంటంటే మనం అల్లా కోసం అల్లా మనకు పుట్టించింది ఊరకనే కాదు. ప్రతి ఒక్కరు మీద 5 పూటల నమాజ్ ఫరజ్ ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఈ గుంటూరు డిస్టిక్, కృష్ణా డిస్టిక్, నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్, ఈ 3 డిస్టిక్ల నుంచి జనం బాగా తరలివచ్చి ఈ ఇజ్తిమాని మనం అందరం జయప్రదం చేయాలి. ఇది ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం వెంట వచ్చేది ఏమి లేదు. మనం ఏంటంటే
మన జీవితాన్ని మనం ఇక్కడ వచ్చింది ఎందుకు మనము అల్లా ఏంటంటే ఇక్కడ మనం నమాజ్ చేసుకొని మోక్షం అంటే సచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇక్కడ లేదు. ఈ యొక్క మన ప్రవక్తలు సహాబాలు ఏమైతే చేశారో అది మనం చేయాలి. కాబట్టి ఈ యొక్క ఇస్తమాని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरे मोहतरम भाइयों बुजुर्गों दोस्तों, अल्लाह ताला का फजल हुआ करम हुआ कि हमारे गुंटूर में क्या है नंबूर के अंदर 3 दिन का इज्तिमा हो चुका है। 11 के जोहर से लेकर और 13 के जोहर तक का हफ्ता इतवार और पीर 3 दिन का इज्तिमा है नंबूर में। ये क्या है गुंटूर और कृष्णा और वेस्ट गोदावरी ये 3 जिला का इज्तिमा है। सब साथ आने की कोशिश करें। देखो भाई वक्त क्या है जहाँ भी हो जाएगा। ये वक्त क्या है अल्लाह के रास्ते में रहेंगे बहुत बड़ा फ़ायदा हो जाएगा। देखो कल क़यामत के दिन क्या है हम पीछे जो भी कुछ नहीं आएगा, क्या है सिर्फ अमल आएगा। इसके लिए क्या है हर साथी क्या है यहाँ आने की कोशिश करे और क्या है दुआ में शिरकत करे और नमाज का एहतमाम करे। अस्सलाम वालेकुम।
మొత్తం పెండాలు ఇదంతా ఏమో దాదాపు 1,00,000 మందికి సరిపోయేటట్టు ఉజు ఖానాలు అన్నీ ఏంటంటే మనం నెల నుంచి సెట్ చేసాము. ఇది హైవే పక్కన నంబూరు విలేజ్ అంటే అంటారండి, ఐజమ్ క్వార్టర్స్ ఎదురు. ఇక్కడ ఏంటంటే అంతా మొత్తం కార్యక్రమాలు మొత్తం చేయడానికి మొత్తం సెట్ చేసేసాము. రేపటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇస్తమా అనేది. అందరూ తప్పక తమ యొక్క పనులు ఏంటంటే ఉన్నా అవన్నీ కొంచెం పక్కన పెట్టి అల్లా యొక్క మాటలు వినటానికి అందరూ తప్పక ఈ 3 రోజులు ఇస్తమాకి వచ్చి 3 రోజులు ఇస్తమా అనేది మొత్తం విజయవంతంగా చేయాలని ఆశిస్తున్నాం. अस्सलाम वालेकुम। हमारा गुंटूर ज़िले में एक सूबा इज्तिमा होता है जोड़े पुरानों का। यहाँ पर क्या है उलमा इकराम आते हैं, काम खाना है। गुंटूर, विजयवाड़ा, एलूर 3 मिलाओ क्या है यहाँ नंबूर में इज्तिमा रखा गया है। तमाम साथ आकर इस इज्तिमा को शामिल होकर कामयाब करिए। दीन क्या है, अल्लाह का हुक्म है, अल्लाह क्या है दीन का काम करने वालों को लोगों को पसंद करते हैं। यहाँ पर क्या है हर एक भी हम मेहनत करते हैं। गुंटूर वाले पुराने बूढ़े बच्चे बड़े लोग सब मिलकर क्या है काम करेंगे तो दीन का क्या है फैलना आसान होगा। हमारे बड़ों का फिक्र ये है, इसलिए क्या है यहाँ मेहनत रात दिन करने वाले करते हैं, खाना पकाने वाले पकाते हैं, कचरा काटने वाले काटते हैं, बच्चे बूढ़े सब आकर क्या है साथ देते हैं। पूरे लोग आकर क्या है यहाँ क्या है इज्तिमा में सब लोग शामिल होकर दुआएं में बैठकर क्या है आमीन कहेंगे। अल्लाह ताला सब लोगों क्या है हिदायत का क्या है हवा चलाएंगे। तो यहाँ से क्या है तादाद से तादाद ज़्यादा क्या है जमाता निकलना आसान होगा। सब साथ क्या है मिलकर इस काम को करना हमारी जिम्मेदारी है। करेंगे ना भाई। अस्सलाम वालेकुम रहमतुल्लाहि వ బరకాతుహు। ఇది నంబూరు విలేజ్ అండి। ఇక్కడ నంబూరు హైవే పక్కన ఇక్కడ పెద్ద ఇస్తమా జరుగుతుందండి। గుంటూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు ఈ 3 జిల్లాల ఇస్తమా దాదాపు 1,00,000 మంది దాకా వస్తారని మేము టార్గెట్ చేసి ఒక నెల నుంచి మేము ఇక్కడ అంతా వర్క్ చేస్తున్నామండి। అందరూ పనులు మొత్తం ఏంటంటే ఉంటే ఎవరికైనా ఈ పనులు చూసేసి ఏంటంటే అల్లా యొక్క అందరూ మనం ముస్లిమ్స్ అందరూ ఒక చోట నమాజ్ చదువుకొని మనం ఏంటంటే అల్లా యొక్క మాటలు విని ఇక్కడ మనం ఈ ఇస్తమాని ఏంటంటే విజయవంతంగా అందరూ పూర్తి చేద్దాం। ఈ 3 రోజులు ఇస్తమా ఇది 11 మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది। 11 మధ్యాహ్నం నుంచి 12, 13 ఈ 3 రోజులు ఇస్తమా ఇది। ఈ 3 రోజులు ఇస్తమాకి అందరూ తప్పక పనులు చూసుకొని ఇక్కడికి వచ్చి